తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది. కొందరు సోషల్ మీడియా పుణ్యమా అని రాత్రికి రాత్రే స్టార్లు అయిపోతున్నారు. మరికొందరు అదే సోషల్ మీడియాలో అబాసు పాలవుతున్నారు. కానీ ఇక్కడ మాత్రం కొందరు సోషల్ మీడియాను సామాజిక సేవ కేంద్రంగా ఎంచుకున్నారు. వారు అలా ఎంచుకోవడమే కాదు, అదే సోషల్ మీడియా వేదికగా నిత్యం వందలాది మంది కడుపులు నింపుతున్నారు. ఎంతో మంది ప్రశంసలు అందుకుంటున్నారు. ఇందుకు వారెవరు? అలా చేయడానికి కారణం ఏంటో తెలుసుకుందాం. ఖమ్మం జిల్లా చింతకారి మండలం నాగులవంచ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తుల స్ఫూర్తి, ఔదారిత్యం, ఆకలితో అలమటిస్తూ పస్తులతో ప్రాణాలు వదిలే వారి పొట్ట నింపాలని ఆశయంతో పుట్టుకొచ్చిందే ఆకలి అందరిది అనే వాట్సాప్ గ్రూప్. నాడు కొందరి సభ్యులతో మొదలైన ఈ వాట్సాప్ గ్రూప్ నేడు వందలాది మంది సభ్యులతో వివిధ గ్రామాల్లో ఆకలితో ఉన్నవారి కడుపు నింపుతోంది. ఎందరో అభాగ్యులకు అండగా నిలుస్తోంది. చాలా మంది వాట్సాప్ గ్రూప్ ను క్రియేట్ చేసుకుని టైంపాస్ పేరుతో కాలక్షేపం చేస్తూ ఉంటారు. మరికొందరు వారి వారి గ్రామ సమాచారం, రాజకీయ అవసరాల కోసం క్రియేట్ చేసుకుంటారు. కానీ వీళ్ళు మాత్రం అలా కాదు. తాము చేసే పని, వేసే ప్రతి అడుగు సమాజానికి ఉపయోగపడాలనుకున్నారు. 10 మందికి సాయపడాలని భావించారు. అలాంటి వినూత్నమైన ఆలోచనలతో పుట్టిందే ఆకలి అందరిది వాట్సాప్ గ్రూప్. ఇలా వాట్సాప్ గ్రూప్ లో కొందరిని యాడ్ చేసుకుని చెయ్యి కలుపుతూ ఆకలితో బాధపడే వారికి అన్నం పెడుతున్నారు. ఎవరైనా కష్టంలో ఉంటే వారికి చేతనైన సాయం చేస్తూ ముందుకెళ్తున్నారు. వారుండే ప్రాంతంలో ఆకలి అనే పదం వినిపిస్తే చాలు, అక్కడ ప్రత్యక్షం అయిపోతారు, ఆకలి తీరుస్తారు. ఇలా ఆకలి అందరిది అనే వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి 5 ఏళ్ళు అవుతుంది. కానీ వారు నమ్ముకున్న సిద్ధాంతాన్ని మాత్రం వదలలేదు. 5 ఏళ్లుగా నిత్యం అన్నదానంతో పాటు నిత్యావసర సరుకులు పంచటం, కష్టాల్లో ఉన్న వారికి చేతనైన సాయం చేస్తూ ఉంటారు. ముందుగా గ్రూప్లోని సభ్యుల విరాళంతో పాటు దాతల సాయంతో కొంత సొమ్మును జమ చేసుకుంటూ అలా వచ్చిన దాంట్లో ఎవరికైనా ఆపద అంటే ఆదుకునే అభయహస్తంలా వాలిపోతూ ఉంటారు. అయితే ఆ గ్రూప్లోని సభ్యులు ఎవరి పని వారు చేసుకుంటూనే సమాజ సేవ కూడా చేస్తున్నారు. ఆకలి అందరిది, అన్నం మాత్రం కొందరిదే. అందుకే మన దేశంలో చాలా మంది ఆకలితో అలమటిస్తూ ప్రాణాలు వదిలిన ఘటనలు ఎన్నో చూశాం. అలాంటి ఘటనలు తమని కలిసివేశాయని, దేశాన్ని మార్చలేకపోయినా పెరిగిన ఊరు, ఉన్న జిల్లాల్లో ఇలాంటి ఆకలి చావులను ఆపాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని గ్రూప్ సభ్యులు అంటున్నారు. మరోపక్క ఆకలి అందరిది అనే వాట్సాప్ గ్రూప్ పై ప్రశంసలు వస్తున్నాయి. నేటి సమాజంలో ఉన్నవారిని కూడా పట్టించుకోకుండా గాలి కొదిలేస్తున్న రోజుల్లో 10 మంది కడుపు నింపాలనే ఆశయంతో వారి వారి పనిలో నిమగ్నమవుతూనే సమాజానికి కూడా ఎంతో మేలు చేస్తున్న నాగలవంచ గ్రామానికి చెందిన ఆకలి అందరిది అనే వాట్సాప్ గ్రూప్ సభ్యులను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ప్రాప్తం లేని వాడికి పట్టెడు అన్నం పెట్టిన వారే నిజమైన దేవుళ్లంటూ కామెంట్స్ చేస్తున్నారు.